రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదండి. ఈ యుద్ధం వల్ల మనకు వ్యవసాయ రంగంలో అంటే భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి, తర్వాత మనకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అవసరమైన ఎరువులు, ఈ ఎరువులు అనేవి కూడా రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి రైతులకు ఈ పెట్టుబడి పెట్టాలంటే చాలా ధరాఘాతం ఉంది. కాబట్టి వీటిని ఓవర్కమ్ అంటే ఈ పెట్టుబడుల నుంచి ఉపశమనం లభించాలి అంటే మనకు ఏ రకాలైనటువంటి వనరులు అందుబాటులో ఉంటాయి, అవి మనకు ఎరువుల బదులు అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఈ యుద్ధం వల్ల ముఖ్యంగా భారతీయ రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అండి. భారతీయ రైతులు మనం అన్నీ కూడా ఎరువుల్ని విదేశాల నుంచి తెచ్చుకొని మన భూముల్లో వేసి పండించడం జరుగుతూ ఉంది. పంటలు మన దేశంలో కూడా ఎరువులు తయారవుతాయి, కానీ మన దేశ అవసరాలకు సరిపడని ఎరువులు మన దేశంలో లేవు కాబట్టి, ఆ వనరులు లేవు కాబట్టి మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మనము రష్యా, చైనా మీద ఆధారపడుతున్నాము. వాటికంటే ఎక్కువగా మనం ఈ గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి ఒమన్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ ఇట్లాంటి దేశాల్లోంచి మనకు రకరకాలైనటువంటి ఎరువులకు సంబంధించిన ముడి సరుకులు రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ ముడి సరుకులు మనం భారతదేశానికి తీసుకొచ్చి వాటిని ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసి మళ్ళీ మనకు రైతులకు మనం అందించడం జరుగుతుందన్నమాట. ఈ యుద్ధం వల్ల మనకు ఏంటంటే ఈ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఇవి కూడా మనం ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఇవి సరిగ్గా మన దేశానికి రవాణా కాకపోతున్నాయి అన్నమాట. అంటే అటు హర్ముజ్ జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేయడము, లేదా ప్రస్తుతము ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే ఇరాన్ నుంచి వాళ్ళ నౌకలు బయటికి వెళ్లకుండా వాళ్ళు దిగ్బంధనం చేశారు. కాబట్టి ఈ డీజిల్ మరియు పెట్రోల్ కొరత, క్రూడ్ ఆయిల్ కొరత కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మనకు పురుగు మందులు పిచికారీ చేస్తాం కదండి. పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఎక్కువ శాతం మనం పెట్రోకెమికల్ మందులే వాడతాం కాబట్టి ఈ పెట్రో ఉత్పత్తులు ఏమైతే ఉంటాయో ఈ సకాలంలో అందకపోతే వాటి ధర కూడా పెరుగుతుందన్నమాట. ఆల్రెడీ ధర పెంచేసేది కూడా పురుగు మందులు. ఈ పంట ఎగుమతులైనటువంటి బియ్యం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, పప్పు దినుసులు కానీ, ఇంకా ఇతరత్ర వ్యవసాయ ఉత్పత్తులు ఏమైతే ఉంటాయో వాళ్ళు అంటే గల్ఫ్ కంట్రీస్ మన దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటారు. కాబట్టి మనం ఎగుమతి చేయాలన్నా కానీ ఈ యుద్ధం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే మనం పండించిన పంటకి డిమాండ్ అనేది కూడా తగ్గిపోద్ది అనమాట. అంటే ఎటు చూసినా కానీ మనం ఈ గల్ఫ్ కంట్రీస్ మీద మనం ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు అన్ని దేశాల అవసరాల మీద ఆధారపడి ఉండేవాళ్ళే. కానీ ఇక్కడ వ్యాపార ధోరణిలో కదా ప్రతి ఒక్కటి జరిగేది. కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్లో యుద్ధ ప్రభావం వల్ల మనకు ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ రెండు రకాలుగా భారతదేశానికి నష్టం జరుగుతుంది. ఇలా దిగుమతుల మీద, ఎగుమతుల మీద మన దేశం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒకసారి ఏదో ఒక రంగంలో కనుక రేట్లు పెరిగినాయి అనుకోండి, ఆ రంగం రేట్లన్నీ కూడా అన్ని సైకిల్స్ అంటే వేరే రంగానికి చెందినటువంటి ఉత్పత్తుల మీద కూడా ఈ ధరల ప్రభావం ఉంటుందన్నమాట. ఎరువులు పెరిగాయి అనుకోండి, పురుగు మందులు పెరుగుతున్నాయి. పురుగు మందులతో పాటుగా రైతులు వాడేటువంటి పంపు సెట్లు, పైపులు అవి ఉంటాయి, అవి పెరుగుతాయి. తర్వాత కూలీల ఖర్చులు పెరుగుతాయి. ఇట్లా అన్ని రకాలుగా కూడా ఖర్చు పెరుగుద్ది అనమాట. కానీ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చే పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి, ధరలు తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ పెరిగిన రేట్లను మనం బ్యాలెన్స్ చేసే విధానంగా ఉండాలన్నమాట. గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఎరువులు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పాం కదా. మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా అండి. ఇప్పుడు యూరియా ఉందనుకోండి, మనం ఈ ఖతారు, ఇరాన్ నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. రష్యా కూడా మనకు ప్రధాన సరఫరాదారే. అంటే లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో అది మనకు వాళ్ళు సప్లై చేస్తారు. ఆ సప్లై చేసిన దాన్ని మనం వివిధ రకాల యూరియా ప్లాంట్లలో దాన్ని యూరియాలాగా కన్వర్ట్ చేసి రైతులకు యూరియా రూపంలో అందించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం ఫ్యాక్టరీ. తర్వాత మనకు పొటాష్ కనుక చూసుకున్నట్లయితే పొటాష్ అనేది మనం ఈ గల్ఫ్ కంట్రీస్ అయిన సౌదీ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాము. తర్వాత
చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ సౌదీలో కూడా యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి మనకు పొటాష్కి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా డిఏపి కూడా ఎక్కువ శాతం మనం అంటే 26% సౌదీ నుంచి దిగుమతి చేసుకుంటాము, 37% రష్యా నుంచి చేసుకుంటాం, చైనా నుంచి ఒక 20% ఇట్లా చేసుకుంటాం అనమాట. రైతులకు ఇక్కడ అనుమానం రావచ్చు, డిఏపి రష్యాలో ఎక్కువ ఉంది కదా, దాన్ని ఎక్కువ తెచ్చుకుంటే అయిపోద్ది కదా అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే రష్యా నుంచి మన దేశానికి రావాలంటే దూరాభారము అంటే ఆ సముద్ర జలాల్లో రావాలి కాబట్టి ఆ షిప్పులకు దూరం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది కాబట్టి ప్రతి షిప్కు కూడా రవాణా ఖర్చు పెరగడంతో పాటు బీమా ఖర్చులు కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే బీమా ఖర్చులు ఎందుకు పెరుగుతాయంటే, సపోజ్ యుద్ధం జరిగే నౌకకి ఏమన్నా అయిందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ బీమా ఖర్చులు కూడా ఎక్కువగా పెంచడం జరిగిందనమాట. సల్ఫర్కు సంబంధించి కూడా మనం ఎక్కువ శాతం ఈ సౌదీ, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఈ బహ్రెయిన్ నుంచి మనకు సల్ఫర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ఈ ఎరువులకు సంబంధించి మనం ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ మీదనే ఆధారపడి ఉన్నాం. ప్రస్తుతం మనం మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ 2020 తర్వాత 14-35-14, 28-28, 16-16-16, 10-26-26 ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2020 వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం 1800 ఉందండి. అది 28, 14-35-14, 2300, 2400 ఇట్లా ఈ రేట్లలో ఉన్నాయి. కాబట్టి మనం పంటలకు ఈ ఎరువులు పక్కా అందించాలి కాబట్టి పెరిగినాయి కాబట్టి వీటిని కంపన్సేట్ చేసుకుంటూ అంటే వీటి బదులు వేరే వేసుకొని మనం పంటను మళ్ళీ మంచి దిగుబడి వచ్చేటట్టు చేసుకోవాలి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా ఏమున్నాయో ఈ వీడియోలో మీకు చెప్తా అండి. ఫస్ట్ మనకు బాగా తెలిసిందే అండి, మనం ఒకప్పుడు ఎరువులు లేనప్పుడు పశువుల ఎరువులు ఇట్లాంటివి వాడామన్నమాట. పశువుల ఎరువులు, తర్వాత మేక ఎరువులు, తర్వాత వర్మి కంపోస్టు, కోళ్ళ ఎరువు ఇట్లాంటివి వాడుకోవచ్చు. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు మీకు తెలిసినాయి అండి, జనుము, జీలుగా, అలసంద, పిల్లి పెసర, తర్వాత నవధాన్యాలు అంటాం కదా, ఇట్లాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు. వీటి వల్ల మనకు 20-25% నత్రజని అనేది భూమిలో దొరుకుద్ది. కాబట్టి యూరియా బస్తాలు, తర్వాత 2020 బస్తాలు ఇట్లాంటివి తగ్గించుకొని వేసుకోవచ్చు. తర్వాత ద్రవ ఎరువులు అంటే అవి కూడా తెలుసండి మీకు, జీవామృతము, పంచగవ్య ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎరువులకు సంబంధించి అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యబుల్ బ్యాక్టీరియా, తర్వాత పొటాషియం సాల్యబుల్ బ్యాక్టీరియా, రైజోబియం ఇట్లాంటి జీవన ఎరువులు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట. ఈ జీవ ఎరువులు ఉపయోగించినప్పుడు ఏం జరుగుద్దంటే, మనం ఎక్సెస్ ఎరువులు అంటే ఎక్కువగా ఎరువులు ఉపయోగించి పండిస్తాం కాబట్టి మనకు భూమి లోపల కనుక ఏమన్నా గడ్డగట్టుకొని ఉన్న ఎరువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరిగి మళ్ళీ మొక్కలకు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా జీవన ఎరువులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనకు నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాష్ లాంటి ఎరువులు కూడా ద్రవ రూపంలో రావడం జరిగింది. కాబట్టి ఇట్లా ఎరువుల్ని మనం కంపన్సేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఈ 1 కిలో ప్యాకెట్లు ఉన్నాయి కదండి, అంటే 319 అని, 1261 అని, 0052, 34, 13045 ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించుకొని కూడా మనం మందు బస్తాలను తగ్గించుకోవచ్చు. ఈ 319 గురించి మీ అందరికీ తెలిసిందే అండి. ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు ఉంటాయో ఆ బెట్ట పరిస్థితుల్లో వేసుకోవచ్చు. తర్వాత మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు కూడా ఈ 319 అనేది మనం పైన పిచికారీ చేసినా కానీ లేదా డ్రిప్లో వదిలినా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. ఇంకొకటి 28-28-0 అని ఉంటుంది. ఇవి కూడా మనకు మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు కనుక దీన్ని వాడితే ఏం జరుగుద్దంటే, మనకు మొక్కలో వేర్లు ఎక్కువ రావడము, తర్వాత మొక్క ఆకులు ఎక్కువ రావడం, అంటే వెజిటేటివ్ గ్రోత్ అంటారు, ఇట్లా అనేది జరుగుద్ది అనమాట. ఇంకొకటి 1261-00 అని ఉంటుంది. ఇది కూడా మనకు చిన్న దశలో అంటే వేర్లు ఎక్కువగా రావాలి, తర్వాత దీంట్లో ఉండేటువంటి భాస్వరం ఎక్కువ ఉంటుంది కాబట్టి 61% ఉంటుంది కాబట్టి మనకు పూలు మంచిగా రావడం అనేది జరిగిద్ది. ఇంకొకటి 0052-34 మోనో పొటాషియం ఫాస్ఫేట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు ఎక్కువగా అంటే మొక్కలు పెద్దగైన తర్వాత సరైన సమయంలో పువ్వులు రావడానికి, ఆ వచ్చిన పువ్వులు మంచి కాయలు కావడానికి ఈ 0052-34 అనేది ఉపయోగిస్తాం. దీంట్లో పొటాష్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి కాయ రంగు, రుచి, బరువు అనేది వస్తాయి అన్నమాట. ఇంకొకటి 13-0-45, ఇది మీ అందరికీ తెలిసిందే అండి. ఈ 13-0-40 అనేది కూడా మనకు
కాయ బరువు రావడానికి, రంగు రావడానికి, రుచి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాల్షియం నైట్రేట్ అనేవి కూడా దొరుకుతున్నాయి మనకు కిలో ప్యాకెట్ల రూపంలో. ఇవి కూడా మనం మొక్కలకు అందించవచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో మనకి ఇవి మనం పైన మొక్కలకు పిచికారీ చేయడం ద్వారా కానీ లేదా డ్రిప్ ఇరిగేషన్లో ఇవ్వడం ద్వారా కానీ ఈ పని చేస్తాయి అన్నమాట. డ్రిప్ ఇరిగేషన్లో ఇచ్చినప్పుడు మొక్క వేర్లు ఏ విధంగా అయితే వీటిని తీసుకొని మొక్క అన్ని భాగాలకు పంపిణీ చేస్తుందో, మనం పైన పిచికారీ చేసినా కానీ ఏం జరుగుతుందంటే ఆకులు మనం ఇచ్చినటువంటి ఈ ఎరువుల్ని సంగ్రహించుకొని మొక్కలోని అన్ని భాగాలకు ఇది ఆకుల నుంచి కూడా మొక్కలోని అన్ని భాగాలకు వెళ్ళింది అనమాట. అదే వేర్ల ద్వారా అయితేనేమో ఒకటే విధంగా పైకి వెళ్తాయి. అదే ఆకుల ద్వారా అనుకోండి మనకు ఆకుల నుంచి పైన కొమ్మలకి చివరి కొమ్మల వరకు వెళ్తుంది, తర్వాత కింద వేర్ల వరకు కూడా వెళ్ళుద్ది అనమాట. అంటే ఈ నీటిలో కరిగే ఎరువులు ఏమైతే ఉన్నాయో 1 కిలో ప్యాకెట్లు మనం పైన పిచికారీ చేసి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా భూమిలో డ్రిప్ ద్వారా కూడా అందించుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా మనకు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ రావడం జరిగింది. నానో జెల్ టెక్నాలజీలో వచ్చినాయి అనమాట. 094009, తర్వాత 161616, తర్వాత మనకు 5829 ఇవి జెల్ రూపంలో రావడం జరిగిందనమాట. వీటిల్లో ఏంటంటే నత్రజని, భాస్వరము, పొటాష్తో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటి బోరాను, కాపర్, ఐరన్, మాలిబ్డినం, మాంగనీస్, జింకు ఇవన్నీ కూడా మనకు నానో టెక్నాలజీ రూపంలో రావడం జరిగింది. వీటిని కూడా మనం పైన పిచికారీ చేసుకోవచ్చు లేదా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు అనమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ ఎరువుల బస్తాలు వేయకుండా అవసరమైన మేరకు, అంటే ఇప్పుడు 3 వేసే బదులు 2 వేసుకోండి. ఏదన్నా పంట అవసరాన్ని బట్టి 3 బస్తాల బదులు 2 వేసుకోండి. అటు తగ్గించుకొని అంటే ఏదైతే బస్తా మనం ఆపుతామో దాని బదులు ఇట్లా ఈ నీటిలో కరిగే ఎరువులు కనుక ఉపయోగించినట్లయితే మీకు డబ్బులు మిగులుతాయి, తర్వాత పనితనం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఎరువుల వాడకం తగ్గించుకోవడానికి జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, తర్వాత కిలో రూపంలో ఉండే ప్యాకెట్లు, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ చెప్పాం కదండి. కానీ మరి పురుగు మందులు కూడా రేట్లు కూడా బాగా పెరిగినాయండి. ఈ పురుగు మందుల రేట్లు తగ్గించుకోవాలంటే మనం పంటల్ని ఎట్లా రక్షించుకోవాలి, పురుగు మందుల వాడకం తగ్గించుకొని పంటల్ని ఎట్లా రక్షించుకోవాలనే విధానంలో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పంట వేసినాం అనుకోండి, ఎక్కువగా పురుగులు ఏమొస్తాయో రైతులకు అనుభవపూర్వకంగా తెలుసు. అప్పుడు ఏం చేయాలంటే మనం పంటల్లో ఎర్ర పంటలని వేసుకోవాలి. ఉదాహరణకు మిరప చూసుకున్నట్లయితే, అంటే మిరప పంటకు ఎక్కువ రోగాలు వస్తాయి కాబట్టి చెప్తున్నా. మిరపలో మనం బంతి కానీ, ఆముదం కానీ, కంచె పంటలుగా జొన్న, మొక్కజొన్న ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి, మనకు పురుగుల ఉధృతి, దోమల ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. పత్తిలో కూడా మనకు వీటిని ఎర్ర పంటల్లాగా వేసుకోవచ్చు. తర్వాత మనం ఈ పురుగులు లేదా దోమల దశ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైనా సరే గుడ్ల రూపంలోంచే వస్తుంది కాబట్టి ఆ గుడ్లను కంట్రోల్ చేయడం కోసం వేప నూనె అనేది మనం విరివిగా ఉపయోగించుకోవాలండి. వేప నూనె కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి ఏం జరుగుద్దంటే ఆ గుడ్లు అనేవి చనిపోతాయి అన్నమాట. గుడ్లు చనిపోయినప్పుడు ఏం జరుగుద్దంటే వాటి సంతానోత్పత్తి తగ్గిపోయి ఒక సైకిల్ ఆగిపోద్ది, లేదా 2 సైకిల్స్ ఆగిపోవచ్చు అనమాట. వాటి జీవన దశ అనేది 1 లేదా 2 జీవితకాలాలు ఆగిపోవడానికి అవసరం ఉంది కాబట్టి వేప నూనె అనేది ఉపయోగించుకోవాలి. తర్వాత ఏదన్నా మందు మనం పిచికారీ చేస్తున్నప్పుడు దాంట్లో స్ప్రెడ్డింగ్ ఏజెంట్స్, అంటే గమ్ అంటాం కదండి, ఆ స్ప్రెడ్డింగ్ ఏజెంట్స్ అనేవి మనం ఉపయోగించుకోవాలి. ఈ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే మనం పిచికారీ చేసినటువంటి మందు ఏదైతే ఉందో అది మొక్క యొక్క ప్రతి భాగంలోకి చొచ్చుకొని పోయి ఎక్కువ రోజులు ఆ మొక్క కణజాలంలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే దాని పని అనేది ఎక్కువ రోజులు పనిచేసి మనకు ఈ దోమలు కానీ పురుగుల ఉధృతి నుంచి కానీ తట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంకా మనకు బయోమందులు వచ్చేసి ఈ బవేరియా, బసానియా, తర్వాత బాసిల్లస్ తురింజినిసిస్ ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులు చేసేటువంటి పెద్ద తప్పు, ఏదన్నా ప్రాబ్లం వస్తేనే మందులు పిచికారీ చేయాలండి. అంటే ఏదైనా రోగం వస్తేనే దానికి సరైన మందు మనం పిచికారీ చేయాలి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే రోగం రాకుండా ఉండాలని రోగం రాకముందే మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మనం ఉన్నామండి, మనకు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, సపోజ్ జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తేనే మనం ట్యాబ్లెట్ వేసుకుంటాంలే కానీ ప్రతిరోజు జ్వరం రాకుండా ఉండాలని ట్యాబ్లెట్లు వేసుకోం కదా. ఇక్కడ రైతులు ఈ తప్పులు బాగా చేస్తున్నారు. అప్పుడు
మీరు రోగం రాకుండా మందు కొట్టడం వల్ల ఉపయోగం లేదండి, ఆ డబ్బులు వేస్టు. ఎందుకంటే అక్కడ ఏం లేనప్పుడు మనం ఆ మందులు ఉపయోగించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కాబట్టి మనకు ఆ డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతాయి. తర్వాత మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ పంపు నాజిల్స్ ఏమైతే ఉంటాయో అవి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలండి. ఆ నాజిల్స్ మనం అంటే మందు ఏ తీవ్రతతో పడుతుంది అనే దాన్ని కూడా ఈ నాజిల్స్ డిసైడ్ చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా పంపు నాజిల్స్ జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే మనకు మందుల ఖర్చు తగ్గొస్తుంది అనమాట. ఇట్లా మనకి ఎరువులు, పురుగు మందులు ఇలాంటి ఖర్చులు తగ్గించుకుంటే ఆ రైతులకు వచ్చిన పంటకి ఈ పెరిగిన రేట్లకి ఈ సమతూకంగా ఉండడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎరువులు లేదా పురుగు మందులు ఉపయోగించాలని కోరుకుంటున్నాను అండి.